మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. మరో నెలలో ప్రవేశపెట్టిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభు కృప మీకు సమృద్ధిగా తోడై ఉండునగాక. ఈ నెల ప్రారంభంలోనే దేవుడు నాతో ఏదైనా మాట్లాడితే బాగుండు, నా పరిస్థితులు సరిచేస్తే బాగుండు, నన్ను కనికరిస్తే బాగుండని ఆశలతోనే తేదీలు మారినప్పుడల్లా, నెలలు మారినప్పుడల్లా, సంవత్సరాలు మారినప్పుడల్లా కనిపెడుతూ ఉంటాం. నా దేవుడు ఎప్పుడు ప్రతిదాన్ని నూతనపరచగలిగినవాడు. సంవత్సరాలు జరుగుతుండగా ఆయన కార్యాలను నూతనం పరచగలిగిన వాడు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రతిదానిలో నూతనమైన దీవెనలతో నిన్ను నింపాలని ఆశపడే దేవుడు ఆయన. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు మనం ఎటు వెళ్ళినా ఎటు వచ్చినా ఆటంకాలు అవరోధాలు ఎదురైనప్పుడు కానీ, పనులు సాఫీగా నడవనప్పుడు కానీ, జరగనప్పుడు కానీ, కొన్నిసార్లు ఎటు వెళ్ళినా ఎదురొస్తుంది అని నిరాశపడినప్పుడు మనసు చాలా వేదన చెందుతుంది. ఏమిటో నాకే ఇలా జరుగుతుంది అనుకుంటూ కృంగిపోతూ ఉంటాం. కానీ ఈ శుభవేళ ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఉన్నా నా దేవుడైన యెహోవా వైపు తిరిగి నిశ్చయముగా ప్రభు అయిన యేసుకు ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా కార్యం జరిగించగలిగిన వాడు. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తలుపులు చూస్తాం, మూస్తాం. కొన్నిసార్లు తలుపులు మూస్తే దీవెనగా ఉంటుంది, కొన్నిసార్లు తలుపులు తీస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు కదా, గత కొన్ని నెలలుగా మీరు జీవితంలో వేదన, కలవరం, కన్నీళ్లు అనుభవించుంటారు. అయినా నేను ఇప్పుడు మీకు క్షేమం కలుగునట్లు, దీవెన కలుగునట్లుగా, ఒక ప్రశాంతత కలిగినట్లు మీ ఎదుట నేను తలుపు తీస్తున్నాను అని పరిశుద్ధ గ్రంథంలోని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యంలో ఇలాగ ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తున్నాడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, నేనే ఆ తలుపులు తీస్తూ ఉన్నాను. మన జీవితంలో కొన్ని తలుపులు ఎప్పుడు మూయబడి ఉంటాయి. అంటే తలుపు అంటే మన ఇంటికి ఉన్న తలుపుని గురించే కాదు, అవకాశాలు మూయబడతాయి. కొన్నిసార్లు ఏమనిపిస్తుందో తెలుసా, చేదాకా వచ్చిందండి, ఉద్యోగం చేదారిపోయింది, వాళ్ళు అనుకున్నంత కట్నం ఇవ్వలేకపోయాం, మంచి సంబంధం చేదారిపోయింది అంటే నీ వెళ్ళే ప్రయత్నం అన్నీ తలుపులు మూయబడినట్టుగా అనిపిస్తాయి. కొన్నిసార్లు వ్యాపారపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎదుర్కొంటూనే ఉంటాం. ఈ నెల ఎందుకో ప్రభు నిన్ను ప్రేమిస్తూ, సహోదరులారా, వ్యక్తిగతంగా మిమ్మల్ని తాగుతూ మాట్లాడుతున్నాడు. నేను నిన్ను చూశాను, నీ పరిస్థితిని గమనించాను. అననుకూల పరిస్థితుల్లో ముందుకు సాగలేక, దీవెనుడి ఇంటికి రాక వేదన పడుతున్నావు కదా, నేనే తలుపు తీస్తాను. ఇక్కడ మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలి. అవకాశాలు కానీ, ఆరోగ్యం కానీ, మరొకటి కానీ మనం ముయ్యటం తీయడం మన వల్ల లేదు. ఒకవేళ తలుపులు ముయ్యటం తీయడం మన వల్లే అయితే ఏనాడు మనకు అన్ని అనుకూలంగా మార్చుకునేవాళ్ళం. మన పెద్దలు ఏమన్నారు, ఒకవేళ అనుకూలం జరగలేదనుకోండి, విధి వంచితులు మన చరిత్రలో రాసి ఉంది అంటూ నిట్టూర్పులు విడిచేవారు. అంటే అర్థం ఏదంటే మనం చేతగాని వాళ్ళం, మనం చేసుకోవడం మన చేతిలో లేదు అనే మాట. మరి ఈరోజు ఈ మాట విన్నాకైనా నీకు ఆయన తలుపు తీస్తాను అంటున్నాడుగా. ఆయన ఎవరంటే తలుపులు తీయగలిగిన వాడు. ఒకవేళ విపత్తు వస్తే తలుపు ముయ్యగలిగిన వాడు. ఆయనే మన ఆరాధ్య దైవం, నజరుడైన యేసు. ఈ శుభవేళ ఒక క్షణం ఈ నెల ప్రారంభంలో ఆయన వైపు తిరిగి, ఇప్పటికే నా పరిస్థితులు తలుపులు మూయబడి ఊపిరాడక, అనుకున్నది అందుకోలేక, సాధించలేక వ్యధ చెందుతున్నానయ్యా అని ఆయన వైపు తిరుగు. పిల్లల వివాహ విషయమైనా, ఓ సొంత ఇంటి విషయమైనా, ఆరోగ్యపరంగానైనా, వ్యాపార పరంగానైనా, సమాధాన సంతోషంలోనైనా ఆయన తలుపు తెరుస్తాడు. తప్పకుండా మంచి రోజులు నీకు రాబోతా ఉన్నాయి. నువ్వు చేయగలిగిందల్లా ఒకటే, తీయగలిగిన వారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. తీయగలిగిన వారికి దండం పెట్టుకుని, అయ్యా నా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, నా అంతటి నేను ఏం చేసుకోలేకపోతున్నాను, నా తలుపు తీయవా అడిగితే ఆయన మాట ఇచ్చి నిలబెట్టుకునే రోషం కలిగిన దేవుడు, ప్రేమమయుడు. తప్పక తలుపు తెరుస్తాడు. చూస్తూ ఉంటేనే నీ పిల్లలకు మంచి సంబంధం కానీ, పిలిచినట్టే ఉద్యోగం నీ దగ్గరకు రావడం కానీ, తలుపు తీసిన వెంటనే ప్రశాంత గాలి వచ్చినట్టుగా ఆరోగ్యం మొదలవడం కానీ, ఐక్యత మొదలవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ జరగాలంటే ప్రభు చేతిలో నీవు ఉండాలి,
ప్రభువుకు నీవు మొరపెట్టి ఆయనపై ఆధారపడగలగాలి. అట్టి పని మీరు చేయండి. ఈ నెలలో మంచి సంఘటనలను, మంచి రోజులను, మంచి ఈవులను మీరు అనుభవించబోతున్నారు. అట్టి కృప మీకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడలను దీవించండి, ఆశీర్వదించండి. రెక్కల నడులో భద్రపరిచి క్షేమాన్ని కలుగజేసి మహిమ పొందండి. ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ కుటుంబ సభ్యులందరినీ దీవించండి. ప్రజలలో నీ హస్తం తోడుగా ఉంచండి. అన్ని విషయాల్లో మార్గం సరళం చేయండి. దీవెనల చేత కుటుంబ సభ్యులు రక్షణానందంతో వర్ధిల్లేటగా బిడ్డ పాపను దీవించుమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.